పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని వాక్యానికి మీ అందరికీ కూడా ఆహ్వానము పలుకుతూ ఉన్నాను. ఈరోజు మనము సిలువను గూర్చి ధ్యానము చేయబోతూ ఉన్నాం. సిలువ విజయోత్సవ మహోత్సవమును జరుపుకుంటూ ఉండగా ఆ సిలువ యొక్క విలువ, సిలువపై మరణించినటువంటి యేసయ్య మనకు తెచ్చిన రక్షణ విలువను గురించి ధ్యానము చేసుకుందాం. ఈనాటి సువిశేష వాక్యము యోహాను శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనము నుండి వాక్యము చదువుకుందాం. పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో, ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్యాజీవము పొందుటకై అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్యాజీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని దానిని ఖండించుటకు పంపలేదు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము క్రీస్తు ప్రభుని యొక్క సిలువను గురించి ధ్యానము చేసుకుంటూ ఉన్నాం. ఆ సిలువే లేకపోతే ఈ రోజున మనకు రక్షణ లేదు అని మనము నమ్మాలి. ఈ రోజున ఈ సిలువను గురించి మనము ధ్యానము చేసుకుంటూ ఉండగా, ఒకవేళ క్రీస్తే కనుక ఈ సిలువపై ఎక్కకపోయి ఉంటే, ఈ సిలువపై మరణించకపోయి ఉంటే, ఈ రోజున మనకి రక్షణ ఉండేది కాదు, పరలోక రాజ్య ప్రాప్తి ఉండేది కాదు. మరి క్రీస్తు ఎక్కిన ఈ సిలువ, క్రీస్తు మరణించిన ఈ సిలువ విజయానికి గుర్తుగా మనం క్రైస్తవులం భావిస్తూ ఉన్నాం. మరి ఈ సిలువను గురించి ధ్యానము చేస్తే ముందు ఒక్కసారి మనము ఈ సిలువ చరిత్రను గురించి తెలుసుకుందాం. యేసు ప్రభు జీవించిన కాలములో యూదుల ఆచారము ప్రకారము బందిపోటు దొంగలను లేదా పెద్ద పెద్ద హంతకులను శిక్షించాలంటే మరణశిక్ష విధించేవారు. వాటిలో భాగముగా శిలువ శిక్ష విధిస్తూ ఉండేవారు. ఈ శిలువ శిక్ష అనేది పెద్ద అవమానముగా భావిస్తూ ఉండేవాళ్ళు, పెద్ద మరణ శిక్షగా భావిస్తూ ఉండేవారు ఆ రోజుల్లో. మరి ప్రభువు ఆ శిలువ శిక్షనే ఎంచుకొని మనకి ఈ శిలువను రక్షణగా మారుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు శిలువపై మరణించిన తరువాత కూడా చాలా సంవత్సరాల వరకు ఈ శిలువ విలువ ఎవరు తెలుసుకోలేదు. మరి మొదటిగా ఈ శిలువకి ఎప్పుడు విలువ వచ్చిందయ్యా? ఈ శిలువని గుర్తించడం, రక్షణ చిహ్నముగా దీనిని ఏర్పాటు చేసుకోవడం మొదలు పెట్టింది ఎప్పుడయ్యా అంటే 4వ శతాబ్దములోనే. 312వ సంవత్సరములో మిల్వియన్ బ్రిడ్జ్ అనేటటువంటి ఒక యుద్ధం వచ్చింది. ఆ యుద్ధము చేయటానికి సిద్ధపడుతున్నటువంటి కాన్స్టంటైన్ చక్రవర్తి ఆ యుద్ధానికి సిద్ధపడుతూ ఉండగా తన వద్ద ఉన్న సైన్యముతో ఆ యుద్ధాన్ని జయించగలనా లేదా అని భయపడుతూ ఉన్నటువంటి సమయంలో ఆయన ఆకాశములో ఒక గుర్తును చూస్తాడు. ఆ గుర్తే సిలువ గుర్తు. యేసు ప్రభు సిలువ ఆకారములో ఆయనకు ఆకాశములో కనిపిస్తూ అభయాన్ని, ధైర్యాన్ని ఇస్తున్నట్లుగా 312వ సంవత్సరములో మిల్వియన్ బ్రిడ్జ్ యుద్ధానికి ముందుగా జరిగినటువంటి సంఘటన.
దాని తర్వాత యుద్ధము చేయించటం, దాని తర్వాత ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి యొక్క తల్లి అయినటువంటి హెలెనమ్మ అసలు క్రీస్తు ప్రభువు యొక్క శిలువ ఎక్కడుంది, ఎలా ఉంది, దానిని ఎలా అయినా పట్టుకోవాలని చెప్పి యేసు ప్రభుని సిలువ వేసినటువంటి కల్వరికి కొంతమంది సైన్యాన్ని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఆ కల్వరి కొండపై సిలువను వెతకడం మొదలు పెడతారు. నేను ముందుగా చెప్పినట్లుగా అక్కడ చాలా మంది హంతకులను సిలువ వేసి ఉండటం వలన యేసు ప్రభుని సిలువ వేసినటువంటి సిలువ పట్టుకోవడం చాలా కష్టమైంది. చాలా సిలువలు అక్కడ పడి ఉన్నాయి. వాటిలో ఏ సిలువ అర్థం కాక నిజమైనటువంటి క్రీస్తు సిలువ తెలుసుకోవడం కోసం ఆమె ఒక్కొక్క సిలువను కూడా పరీక్షిస్తూ ఉండగా, ఒకసారి చూపు లేనటువంటి గ్రుడ్డివాడి దగ్గరకు ఒక్కొక్క సిలువను తీసుకొచ్చి పరీక్షిస్తూ ఉండగా, ఒక సిలువ ఎప్పుడైతే ఆ గ్రుడ్డివాడిని తాకిందో గ్రుడ్డివాడు చూపును పొందాడట. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు సిలువపై లేకున్నా కూడా ఆ సిలువకున్నటువంటి అద్భుత శక్తిని చూడండి. గ్రుడ్డివానికి చూపునిచ్చింది. ఇంకా పరీక్షించడానికి ప్రయత్నిస్తూ మరణించినటువంటి ఒక వ్యక్తికి ఒక్కొక్క సిలువను తాకిస్తూ ఉండగా, అదే గ్రుడ్డివానికి చూపునిచ్చినటువంటి ఆ సిలువ మరలా మరణించినటువంటి వ్యక్తి వద్దకు వచ్చినప్పుడు మరణించినటువంటి వ్యక్తి సైతము కూడా జీవముతో లేచి కూర్చున్నాడట. బిడ్డలారా, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మరణించినటువంటి వ్యక్తి సైతము కూడా లేచి కూర్చున్నాడట ఈ సిలువ తాకిన వెంటనే. ఈ సిలువకున్నటువంటి అద్భుత శక్తి అటువంటిదండి. ఎప్పుడైతే గ్రుడ్డివాడు చూపును పొందాడో, మరణించిన వాడు లేచి కూర్చున్నాడో, జీవముని పొందుకున్నాడో, వెంటనే ఆ తల్లి గుర్తించింది, హెలెనమ్మ, అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా ఈ సిలువే యేసు సిలువ, ఈ సిలువే రక్షణ సిలువ, ఈ సిలువే లోకానికి విజయానికి గుర్తు అని చెప్పి ఆ సిలువను తీసుకువచ్చి అప్పటి నుండి సిలువను విలువను పెంచడం, సిలువ విజయానికి చిహ్నముగా గుర్తుగా ప్రచారము చేయటం, యేసు ప్రభు సిలువను ఆరాధించడం మొదలుపెట్టారు. ఇది జరిగింది 326వ సంవత్సరం మే 3వ తారీఖున. ఆ సిలువ క్రీస్తు సిలువగా గుర్తించారు. ఆ సిలువను రక్షణ సిలువగా ప్రచారం చేయటం, ఆరాధించటం ప్రారంభించారు క్రైస్తవ సంఘస్థులు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ఈనాటి క్రీస్తు ప్రభుని యొక్క శిలువ విజయోత్సవ మహోత్సవాన్ని ధ్యానము చేసుకుంటూ ఉండగా వాక్యములు ఒక్కసారి మనము గమనిస్తే, ఇక్కడ 13వ వచనములో ప్రభు అంటున్నటువంటి ఒక మాట, పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవ్వడను పరలోకమునకు ఎక్కిపోలేదు. చూడండి, చాలా చక్కగా ప్రభు అంటున్నాడు, మీరందరూ కూడా భూమి నుండి వచ్చినటువంటి వారు, నేను పరలోకము నుండి దిగి వచ్చినటువంటి వాడను కనుక నేను పరలోకానికి ఎక్కిపోతున్నాను. నేను తప్ప, నా ద్వారా తప్ప ఎవ్వరును పరలోకమునకు రాలేరు అంటూ ప్రభు చాలా చక్కగా వాక్యంలో తెలియజేస్తున్నటువంటి మాట ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప మరెవ్వరును పరలోకమునకు ఎక్కిపోలేదంటే, నేను పరలోకము నుండి దిగి వచ్చాను బిడ్డా అంటూ ఒకసారి తెలియచేస్తూ, మీరందరూ కూడా భూమి నుండి వచ్చినటువంటి వారు, నేను పరను నుండి దిగి వచ్చినటువంటి వాడను, తిరిగి పరలోకానికే ఎక్కిపోతున్నాను. మీలో ఎవరు ఈ పరలోకానికి రావాలన్నా కూడా నా ద్వారా తప్ప ఎవడును రాలేడు అంటూ మరి ఒకసారి ప్రభు ఈరోజు మనందరికీ గుర్తు చేస్తూ, తాను ఈ లోకానికి సంబంధించిన వ్యక్తి కాదని, తన లోకము వేరే, అది దైవలోకము, పరలోకము అని ప్రభు మరలా మరి ఒకసారి మనకి ఈ రోజున తెలియచేస్తున్నటువంటి మాట మనం జ్ఞాపకము పెట్టుకోవాలి. రెండవది 14వ వచనం, యోహాను శుభవార్త 3వ అధ్యాయం 14వ వచనములో ప్రభు అంటున్నటువంటి మాట, మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో
ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఈ మోషే ఎడారిలో సర్పమును ఎత్తడం ఏంటండి? ఆ సర్పమును చూచిన వారు జీవము పొందడం ఏంటి? ఇక్కడ మనుష్య కుమారుడు అలాగే ఎత్తబడితే ఆయనను చూచేవారు జీవము పొందుకుంటారంటూ ప్రభు అంటున్నాడు. మోషే సర్పమును ఎత్తడం ఏమిటి అని తెలుసుకోవాలంటే సంఖ్యాకాండము చూడాలండి. మనం సంఖ్యాకాండములో 21వ అధ్యాయములో వాక్యము గమనించినట్లయితే మనకు అర్థమవుతున్నటువంటి మాట, మోషే ఇశ్రాయేలు ప్రజలను ఎడారి గుండా నడిపించుకొని పోతున్నప్పుడు వాళ్ళు రోజు అదే మన్నా తినలేక, నడవలేక, శక్తిహీనులై మానవ బలహీనత చేత మోషేను నడిపిస్తున్న యెహోవా దేవుడను కూడా నిందించడం, దూషించడం మొదలుపెట్టారు, గొనగడం మొదలుపెట్టారండి. మోషేను తిడుతూ ఉన్నారు, దేవుని తిడుతూ ఉన్నారు. ఏమన్నారు చూడండి ఒక్కసారి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనం చూస్తే వాక్యం అర్థమవుతుంది. నీవు మమ్మ ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే కదా, ఇచ్చిన అన్న పానీయములు ఏమీ లభించలేదు, ఈ పాడు కూడు తినలేక చచ్చిపోతున్నాము అని గొనగసాగేరి. ఎందుకు తెచ్చావయ్యా మమ్మల్ని? అక్కడే సావో బతుకు ఆడే పడుండే వాళ్ళంగా ఇక్కడ తీసుకొచ్చి ఎడారిలో చంపడానికే మమ్మల్ని. ఈ సావేదో అక్కడే చచ్చేవాళ్ళం కదా, ఈ పాడుకూడు రోజు ఈ మన్నా తినలేక చచ్చిపోతున్నాం, మమ్మల్ని చంపడానికే తీసుకొచ్చావు కదా నువ్వు అని గొణుగుతూ ఉన్నారట. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఎప్పుడైతే వారు మోషేను దేవుని దూషించడం మొదలు పెట్టారు, మోషే దేవుని ప్రార్థించి ప్రాధేయపడ్డారు. ఏంటయ్యా, నువ్వేమో నన్ను వీళ్ళని కాపాడమని రక్షించమని పంపావు, నేను వీళ్ళని కాపాడి రక్షించి తీసుకుని వస్తుంటే వీళ్ళు నన్ను దూషిస్తున్నారు, నన్నే కాదు నిన్ను కూడా దూషిస్తూ గొణుగుతూ ఉన్నారు, నేనేం చెయ్యాలయ్యా అంటే దేవునికి కోపం వచ్చి విషసర్పాలను పంపించాడండి. వాళ్ళని శిక్షించడానికి వాళ్ళ మీద కోపముతో విషసర్పాలను పంపితే మళ్ళీ వాళ్ళందరూ మోషే దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి, మా తప్పైపోయింది, మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని కాపాడయ్యా విషసర్పాల నుండి అంటే మళ్ళీ మోషే దేవుడితో ప్రార్థించి ప్రాధేయపడగా దేవుడు వాక్యమునిస్తున్నాడు. చూడండి 8వ వచనం వాక్యం అంటుంది, సంఖ్యాకాండం 21వ అధ్యాయములో, యావే మోషేతో లోహముతో సర్పమును చేసి గడ మీద తగిలింపుము, పాము కరిచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని. ఏముంటుందండి వాక్యం? లోహముతో కంచు సర్పమును తయారు చేసి పెద్ద గడకు తగిలించి అక్కడ పెట్టు. ఎవరినైతే విషసర్పము కరుస్తుందో, పాము కాటేసిన వారు వచ్చి కనుక ఆ వేలాడుతున్నటువంటి కంచు సర్పము వైపు చూస్తే అదే వాళ్ళ విషానికి విరుగుడు, బ్రతికిపోతారు. ఆ సర్పము వైపు చూడమని చెప్పు. ఏ సర్పం అయితే వాళ్ళని కాటేస్తుందో ఆ సర్పము కంచు సర్పముగా నీవు అక్కడ వేలాడ చేయి, దానిని చూచిన వాళ్ళు బ్రతికిపోతారు, పాము కాట నుండి కాపాడబడతారు అంటున్నాడు. ఈరోజున యేసు ప్రభు మనకు అదే తెలియచేస్తున్నాడు. అలనాడు పాము కాటు వేయబడినటువంటి వాళ్ళు రక్షించబడడానికి, కాపాడబడడానికి, చనిపోయినటువంటి వారు కానీ మరలా తిరిగి జీవమును పొందుకోవడానికి ఏ విధముగా కంచు సర్పమును చూపించమని భగవంతుడు చెప్పాడో, ఏ రోజు ఆ కంచు సర్పము వలె నేను శిలువపై వేలాడబడబోతున్నాను, నా శిలువ వైపు ఎవరైతే చూస్తారో, ఎవరైతే నన్ను నమ్ముతారో, ఎవరైతే నన్ను విశ్వసిస్తారో వారు జీవాన్ని పొందుకుంటారు, మరణించినను కూడా నిత్యజీవమును పొందుకుంటారు. పాపములో కురుకుపోయినటువంటి వారు నన్ను నమ్ముకుని నా శిలువ వైపు చూస్తే రక్షించబడతారు అంటూ వాక్యం అంటుంది. ఆయనను విశ్వసించు ప్రతివాడు నిత్య జీవితము పొందుటకే మనుష్య కుమారుడు కూడా అలా ఎత్తబడవలెను. ఆ శిలువపై మనుష్య కుమారుడు యేసయ్య వేలాడబడవలెను. అలా వేలాడబడినటువంటి యేసయ్య శిలువపై మరణించబోతూ రక్తాన్ని చిందించబడినటువంటి ఆ యేసయ్య ఆ రక్తముతో మనల్ని కడగబోతున్నాడని, ఆయన వేలాడుతున్నటువంటి శిలువలో వేలాడుతున్నటువంటి ఆ యేసయ్యను
చూచిన వారు రక్షణ పొందుకుంటారు, జీవమును పొందుకుంటారు అని చాలా చక్కగా ఈ రోజున ప్రభు మనకు తెలియచేస్తున్నటువంటి విషయాన్ని మనము గుర్తు పెట్టుకోవాలండి. ఈ సిలువను గురించి ధ్యానము చేసుకుంటున్నటువంటి మనము గుర్తు పెట్టుకోవాల్సిందన్నమాట, యూదులకు ఇది అవమానకరము, యూదులకు ఇది శిక్ష, యూదులకు ఇది ఒక పనికి రానటువంటిది ఈ సిలువ. కానీ యేసయ్యను నమ్ముకున్న క్రైస్తవులకు, మనకు ఇది విజయానికి గుర్తు, ఇది రక్షణకు గుర్తు, యేసయ్య ప్రేమకు గుర్తండి. భగవంతుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడను పంపించాడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవము పొందుటకు, దేవుడు లోకమును రక్షించుటకు ఆయనను పంపెనని వాక్యం అంటుందండి. ఈ శిలువ మీద దేవుని యొక్క ప్రేమ అత్యున్నతముగా తెలియచేయబడుతుంది. This is the culmination of God's love. Yes, it is the ultimate love of God. This cross is not a shame, but it's a victory for those who believe in Christ. Yes, ప్రభుని యందు నమ్మకమును ఉంచినటువంటి వారికి this is not a shame, this is a victory. ఇది విజయము. ఇది ఏమి సిగ్గుపడవలసినది, అవమానకరమైనటువంటి సిలువ కాదండి. నా యేసయ్య వేలాడిన సిలువ, నా యేసయ్య రక్తము చిందించిన సిలువ, నిన్ను నన్ను కాపాడి రక్షించడానికి యేసయ్య మరణించినటువంటి సిలువ. ఈ సిలువే, ఈ సిలువే నాకు సర్వము, ఈ సిలువే మనకు విజయము, ఈ సిలువే మనకు రక్షణ అండి. వాక్యము చాలా చక్కగా అంటూ ఉంది. వాక్యము ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతున్నటువంటి మాట, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి లేఖలో వాక్యం అంటూ ఉంది. 1వ అధ్యాయములో కొరింథీయులకు రాయబడినటువంటి లేఖ మనము చూస్తే 18వ వచనములో పౌలు గారు ఒక మాట అంటూ ఉన్నాడు. భ్రష్టులైపోవచ్చున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గుర్చిన సందేశము అర్థరహితమైనది, రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఏమంటున్నాడండి? నశించిపోతున్నటువంటి వారికి, దేవుని నమ్మనటువంటి వారికి, భ్రష్టులైపోవచ్చున్నటువంటి వారికి ఈ క్రీస్తు శిలువ అనేది అర్థరహితం. వాళ్ళకి దీంట్లో ఏ అర్థము కనిపించదు. కానీ యేసు ప్రభుని నమ్ముకుని రక్షణ పొందుకుంటున్నటువంటి మనకు ఇదే దేవుని శక్తి, ఇదే దేవుని ప్రేమ, ఇదే దేవుని రక్షణ అంటూ 25వ వచనములో ఒక మాట అంటున్నాడు. ఏలయన దేవుని అవివేకమని తోచునది మానవుని వివేకము కంటేను గొప్పది, దేవుని బలహీనత తోచునది మానవుల శక్తి కంటే దృఢమైనది అంటూ 27వ వచనముల వాక్యం అంటుంది. వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడినటువంటి వారిని దేవుడు ఎన్నుకొనెను, శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడే వారిని ఆయన ఎన్నుకొనెను. లోకముచే ముఖ్యమైనగా భావింపబడే దానిని నాశనము చేయుటకు, లోకము అల్పముగా నీచముగా విలువలేని దానిగా ఎంచు దానిని ఆయన ఎన్నుకొనెను. చూసారండి, వాక్యం అంటూ ఉంది, లోకము దేనినైతే అవమానముగా నీచముగా అనుకుంటూ ఉందో, ఈ సిలువ అనేది అప్పటి వరకు నీచమైనది, అవమానకరమైనది. ఇటువంటి నీచమైన అవమానకరమైన దానినే దేవుడు ఎన్నుకున్నాడట. ఎందుకు? దేవుని అవివేకం అనేది లోకము యొక్క గొప్ప వివేకము కంటే గొప్పదని నిరూపించుటకు, దేవుని శక్తి ఈ లోకము అవమానముగా నీచముగా భావించబడిన దానికంటే ఎన్నో రెట్లు గొప్పది అని తెలియచేయటం కోసం ఈ లోకం అవమానంగా భావిస్తున్నటువంటి దానిని, నిజముగా భావిస్తున్నటువంటి ఈ సిలువనే దేవుడు ఎన్నుకొని ఆ సిలువ మరణము ద్వారా, ఆ సిలువలో చిందించిన రక్తము ద్వారా ఈ లోకానికి విజయాన్ని అందిస్తున్నాడు. దేవుడు మరణించినది ఇక్కడే, కానీ ఇక్కడ లేడు, తిరిగి లేచాడండి. మరణానికి గుర్తుగా ఉన్నటువంటి ఈ సిలువ సమాధి గెలిచినటువంటి యేసయ్య ద్వారా మన మరణానికి విజయాన్ని తీసుకుని వస్తుంది. నశించిపోయి పాపానికి గుర్తుగా ఉన్నటువంటి సిలువ, ఆయన సిలువనెక్కడము ద్వారా పాపము నుండి మనల్ని రక్షిస్తూ ఈ సిలువే మనకు రక్షణగా ఉంటుంది.
ఈ లోకము నిన్ను అవమానించి దూషించి ద్వేషిస్తుందా? భయపడకు బిడ్డ, నన్ను నీకంటే ముందుగా ఈ లోకము అవమానించింది, అపహాస్యము చేసింది, నన్ను చితక కొట్టింది, నిందలు మోపింది, సిలువపై కొట్టి నన్ను ఈ లోకము చిత్రహింసలు పెట్టి చంపింది. భయపడకు, బాధపడకు, నేనున్నా కదా నీ తోడు అంటూ ఈ సిలువ ద్వారా మరొకసారి ప్రభు మనకి గుర్తు చేస్తున్నటువంటి మాట, నా నిమిత్తము నీవు నిందలు, బాధలు, అవమానాలు భరించవలసి వస్తే భయపడకుండా ధైర్యముగా సంతోషముగా అనుభవించు. ఈ లోకము నీకంటే ముందు నన్ను అవమానించింది, నన్ను నిందించింది, నన్ను చిత్రహింసలు పెట్టింది, అయినా నేను నీ కోసం భరించాను కదా బిడ్డ, నా కోసం ఈ చిన్న బాధ నీవు పడలేవా అంటూ నీ సిలువనెత్తుకుని నన్ను అనుసరించు. నీ ప్రతిరోజు వచ్చేటటువంటి చిన్న చిన్న బాధలు, అవమానాలు, నిందలు, కష్టాలు చూచి భయపడి కృంగిపోకి నాకు దూరం కాకుండా నీ సిలువనెత్తుకుని, నీ కష్టాలు, నీ బాధలు ఎత్తుకుని నన్ను అనుసరించు. నా సిలువ ద్వారా నిన్ను తప్పక రక్షిస్తాను, కాపాడతాను అంటూ ప్రభు మరి ఒకసారి మనకు మాటిస్తున్నాడు. ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ఈ సిలువే మనకు రక్షణ, ఈ సిలువే మనకు విజయం, ఈ సిలువే దేవుని ప్రేమను పూర్తిగా మనకు తెలియచేస్తుంది. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావయ్యా యేసయ్యా అంటే ఇంతయ్యా అంటూ చేతులు చాచి మన కోసం సిలువపై మరణించినటువంటి మన యేసయ్య వైపు చూద్దాం. అలనాడు కంచు సర్పమును చూచి ఏ విధముగా ఇశ్రాయేలు ప్రజలు కాపాడబడ్డారో ఈ సిలువ వైపే చూద్దాం. ఆ సిలువ వైపు చూచి మనము కూడా రక్షణ పొందుకుందాం, దేవుని ప్రేమను పొందుకుందాం. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ఈ సిలువ విజయోత్సవ మహోత్సవం చేసుకుంటూ ఈ యొక్క సిలువను గురించి ధ్యానము చేసుకుంటున్నటువంటి మనము చిన్న ప్రార్థన చేసుకుంటూ ఈ సిలువ ద్వారా మనలను, మన కుటుంబాలను ప్రభు రక్షించాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమామయుడైనటువంటి యేసయ్య, ఈ సిలువ అనేది లోకానికి అవమానము కావచ్చు, లోకానికి పనికిరానిది కావచ్చు, లోకానికి నీచమైనది కావచ్చు, నిన్ను నమ్ముకున్న మాకు ఇదే రక్షణము, ఇదే విజయము, ఇదే నీ ప్రేమను తెలియచేస్తుంది నాయన. నీకు స్తుతులు, స్తోత్రములు. అంతటి గొప్ప ప్రేమను నా పైన కుమ్మరిస్తూ చివరికి నీ రక్తము ద్వారా నన్ను కడుగుతున్నందుకు, నీ మరణము ద్వారా నన్ను రక్షిస్తున్నందుకు నీకు వందనాలు తెలియచేస్తున్నాం అయ్యా. వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా సిలువ యొక్క విలువను తెలుసుకుని, సిలువను ఆరాధిస్తూ, సిలువలో నీవు చిందించినటువంటి రక్తము ద్వారా తన పాపములు కడగబడి శుద్ధులయ్యేటట్లుగా ప్రతి బిడ్డను నీ రక్తముతో కడగమని, నీ రక్తము ద్వారా చిందించినటువంటి ఆ రక్తము ద్వారా మా పాపములు కడిగి మమ్మల్ని పరిశుద్ధులను చేయమని వాక్యాన్ని వింటూ ప్రార్థనలు పాడుకుంటున్న ప్రతి కుటుంబము నీ యొక్క సిలువ విజయాన్ని, సిలువ రక్షణను, సిలువ ప్రేమను పొందుకునేలాగున ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి, ఏ కుటుంబము ఈ ఆత్మ నశించిపోకుండా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కాపాడి రక్షించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము, మీ బిడ్డలను, మీ కుటుంబాలను భగవంతుడు ఆశీర్వదించి దీవించి ప్రభు నిత్యము మీకు తోడుగా ఉండి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.